హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ సిబ్లింగ్స్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత అయితే మేము వ్లాగ్ పెడుతున్నాము. ఇప్పటి వరకు అయితే షార్ట్ వ్లాగ్స్ పెట్టాము, మినీ వ్లాగ్స్. చాలామందికి వీడియో చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది, వెళ్ళలేని వాళ్ళకి అర్థమవుదు. ఇది ఎక్కడ అంటే మన ఏయులో జరిగిన సంక్రాంతి టైంలోనే మనకి 3 days 4 days జరిగాయి కదండి. సెటప్ వేసి లోపలంతా చాలా బాగా జరిగింది. అక్కడికైతే ఆ రోజు మేము వెళ్ళాము. ఇదైతే మేము ఫస్ట్ టైం వెళ్ళామండి, ఎప్పుడు వెళ్ళలేదు. మాకైతే ఇంటి దగ్గర చాలా బోర్ కొట్టిందని చెప్పి మేము మా అత్త వాళ్ళు కలిసి, మా అన్నయ్యలు ఇద్దరు కలిసి మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాలా బాగుంది. లోపల అన్నీ సెట్లు కదా, అన్నీ సెట్స్ వేశారు. అందరూ చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి, ఎంత బాగా రెడీ అయ్యారంటే దానికి తగ్గట్టు పిక్చర్స్ కూడా అలాగే తీసుకున్నారండి. నేనైతే చాలామంది వీడియోస్లో చూశాను, అందరూ అంటే పల్లెటూరులో ఉన్న థీమ్ అంతా ఇక్కడ సెటప్ వేశారు కాబట్టి చాలామంది వీడియోస్ ఇక్కడే షూట్స్ చేశారు. ఇంకా ఏ లొకేషన్స్కి వెళ్ళలేదండి, ఇంకా ఏ పల్లెటూర్లు కూడా వెళ్ళలేదు. చాలా బాగుంది. ఒకసారి మీరు వెళ్ళకుండా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. మేమైతే లోపలికి వచ్చే ముందు అనుకున్నాము ఎవరు ఉండరు, అందరూ ఊర్లు వెళ్ళిపోతారు కదా అని. చాలా ఫ్యామిలీస్ అయితే అందరూ లోపలే ఉన్నారండి. ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉన్నారనిపించింది. అయితే ఎవరు ఊర్లు వెళ్ళలేదా అనిపించింది. కొంతమంది మాత్రం వెళ్ళే ఉంటారు. ఇంకా నేను కూడా అయితే వీళ్ళతో ఫోటో తీసుకున్నాను. మన వ్లాగ్ కూడా హాయ్ చెప్పమన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమన్నాను. అక్కడి నుంచి అయితే ఏ వాయిస్ వినిపించలేదు. ఇదే కాదండి, అటువైపు కూడా దింసా, అరకు ట్రైబల్ది దింసా డ్యాన్స్ కూడా వేస్తున్నారు అక్కడ లేడీస్ అందరూ కూడా. అది కూడా మేము క్లిప్స్ తీసాము. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది కూడా చాలా అన్నీ ఉన్నాయండి. చాలామంది అయితే షూట్స్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది లోపల, ఇంకా సెటప్ అది చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసామండి. ముందంతా మనకు ఆ సెట్స్ అవి ఏం యూజ్ ఉండవు కదా, ఇవైతే మనం నార్మల్గా ఫొటోస్ పెట్టుకోవచ్చు అని మేమైతే ఇక్కడ నుంచి ఫోటోషూట్ చేసుకున్నాము. మా అత్త, మా అన్నయ్య, అలాగే మా బావ, మా అందరం కలిపి ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయండి. లాస్ట్లో చూడండి, మనకి థంబ్నెయిల్లో కూడా నేనైతే ఫొటోస్ పెట్టాను, ఒకసారి చూసేయండి. ఇంకా దీని తర్వాత ఇక్కడైతే లైవ్ కాన్సర్ట్ ఈవినింగ్ ఉందన్నారు. చాలామంది సింగర్స్ కూడా వచ్చారంట. ఇంకా మనమైతే దానికి మేము ఉండలేదు. మేము అప్పుడే అక్కడి నుంచి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కూడా కొంచెం బీచ్కి వెళ్ళి ఇంకా అలా తిరిగేసి వచ్చేసాము. ఇక్కడైతే న్యూ ఇయర్ సెటప్ ఉందండి, చాలా బాగుంది. అది కూడా ఇంకా లైవ్లో ఉన్నట్టే మనకైతే ఉన్నాయి. ఇంకా మేము కూడా అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అత్తతో ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను.
ఇంకా అక్కడి నుంచి అంతా అన్నయ్య షూట్ చేసుకొని వస్తున్నారు. అక్కడి నుంచి అయితే మనల్ని జూమ్ చేశారు, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము అలా ఇంకా ముందుకు వచ్చేసామంటే ఆ సెట్స్ అన్నీ చూసేసి. ఇంకెక్కడి నుంచి ఇది అయిపోయాక మేము ఈవినింగ్ బీచ్ రోడ్లోనే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అక్కడ కాస్ట్ 100 రూపీస్, ఇప్పుడైతే 150 రూపీస్. అప్పుడు మనం వెళ్ళినప్పుడు అయితే మెర్మైడ్ షో అయితే అప్పుడు స్టార్ట్ చేయలేదు ఇంకా మేము ఎందుకని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము. ఇంకా మీరు ఇప్పుడు ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి, నేను ఇంకా వెళ్ళాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.